కుటుంబాన్ని దేవుడు ఒక నమూనాగా, పరలోకపు నమూనాగా చూడాలని దేవుడు ఆశిస్తుంటే, అపవాది ఈ రోజున కుటుంబాల్లో ఏక మనసును దొంగిలిస్తూ ఉన్నాడు. సర్వసాధారణంగా కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు. స్త్రీలు ప్రాముఖ్యంగా ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసి కొన్నిసార్లు కుటుంబంలోని ఏక మనసు చెడగొడుతున్నారు. అసలు స్త్రీలకి వచ్చిన గౌరవం ఎంత తెలుసా? ఏమన్నా మీకు ఇచ్చిన గౌరవం ఎంత తెలుసా? ఎప్పుడైనా చూడండి, భార్యాభర్తలు అంటారు, అవునా? భర్త భార్యలు అంటారు ఎప్పుడైనా? అంటే ఫస్ట్ ఎవరిని పెట్టారు? భార్యనే, మిమ్మల్నే కదా అన్ని విషయాల్లో ముందు పెట్టారు. భార్యాభర్తలు, ఆలు మగలు అంటారు. ఆలు అంటే ఎవరు? స్త్రీలే కదా, మీరే కదా అక్కడ కూడా ముందున్నది. ఆలు మగలు, తల్లిదండ్రి అంటారు, కానీ తండ్రి తల్లి అంటారు ఎప్పుడైనా? ఆ తల్లిదండ్రులు అనే మాట అంటే మన యొక్క సంస్కృతి, లేకపోతే మనకున్న ఈ యొక్క పద్ధతి స్త్రీని గౌరవించడం. భార్యాభర్తలు, ఆలు మగలు, తల్లి తండ్రి, ఆ విషయంలో స్త్రీకి ఇచ్చిన గౌరవాన్ని మీరు ఆలోచించారు. అలా అని చెప్పి కేవలం పిలుపుల్లోనే గౌరవించి మిగతా విషయాలు అగౌరవపరచు నేను చెప్పట్లేదు. నీ భార్య గౌరవమే నీ గౌరవం అని తెలుసుకోవాలి ప్రియ సహోదరుడు. నీ భర్త గౌరవమే నీ గౌరవం అని తెలుసుకోవాలి. అప్పుడు కుటుంబంలో ఆ అద్భుతమైన విధానాలు ముందు కొనసాగుతుంటాయి. సంఘాల్లో ఏక మనస్సు, కుటుంబంలో ఏక మనస్సు, పరిచర్యలో ఏక మనస్సు దేవుడు కోరుతున్నాడు ఈ రోజున.